నారాయణ నారాయణ. ఓం నమో పద్మగర్భ సంభవ సృష్టికర్త, సకల లోకాలతో పాటు నాకు జన్మనిచ్చిన విధాత ధాత నమో నమః. నారద, వచ్చితివా నేటికి మాతృగృహానికి? లోకయాత్ర సంపూర్ణమైనదా? మీ దయావీక్షణమున్నంతకాలము నాకేమి కొదువ తండ్రి. నా యాత్ర సంపూర్ణమైనది కాని తమ సృష్టియే అసంపూర్ణమైనదని అమ్మలందరూ తర్కించుచున్నారు. ఆడవారికి అన్యాయం జరుగుతోందట. నరులకు మేలు, నారీమణులకు కీడు కలిగించు సృష్టి ఒక సృష్టియా అని దేవలోకమున చర్చ జరిగినది తండ్రి. కారణం ఏదైనా ఉండి ఉండవచ్చు. సకారణమే ఉన్నది. అలా చూడండి తండ్రి. స్త్రీలను పీడించుచున్నారు, బాధించుచున్నారు, వధించుచున్నారు. భూలోకమున స్త్రీ జనావళి శోకము సాగరము వలె ఎగసిపడుతున్నది తండ్రి. మానవులకు ఆలోచించే శక్తిని ఇచ్చాము, స్పందించే జ్ఞానాన్ని ఇచ్చాము. స్త్రీ పురుషులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం వహించే స్వార్థం మానవజాతిని గుంపులుగా విడదీస్తోంది. స్త్రీ యొక్క ప్రేమ పొందలేని పురుషుని కంటే హీనమైన జీవి మరొకరు ఉండరు కదా నారదా. స్త్రీ అంటే పుత్తడి బొమ్మ, భగవంతుని కానుక. ఆ పుత్తడి బొమ్మలను కనే హక్కులను కాలరాస్తున్నారు. అదిగో చూడండి, కడుపులోనే ఊపిరి తీస్తున్నారు, పుట్టాక ఊపిరి ఆపుతున్నారు. చెత్త కుప్పలకు చేరి అసూలు బాస్తున్న ఆడ శిశువుల ఆర్తనాదం నీకు చేరలేదా తండ్రి? చూడండి చూడండి, వెంటబడి ఆడవాళ్ల మాన ప్రాణాలు హరిస్తున్నారు. హే ఆగు, ఎక్కడికి వెళ్తావే? ఆగు, ప్రేమించాలంటే కొత్తం చేసేస్తా. ఆగు, నన్ను కాపాడండి. ఏమండి, నన్ను కాపాడండి. మా వాళ్ళని చంపేశాడండి. నన్ను కాపాడండి ప్లీజ్, నన్ను కాపాడండి. హే ఆగు, చంపేస్తా నిన్ను. ఆగు, నిన్ను వదిలిపెట్టను. నన్ను కాపాడేవారే లేరా? హే ఆగు, ఈనా ఆగవే. ఏ మిస్టర్, ఆగు. ఎవరా నువ్వు? ఏంటి, ఏం కావాలి నీకు? ఇక్కడేం చేస్తున్నావు? నిలబడున్నా, కనపట్లేదా? కనబడింది. ఎక్కడ చదువుకుంటున్నావు? ఈ కాలేజీలోనే చదువుతున్నా. ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్ డిగ్రీ. ఏ గ్రూపు? ఎకనామిక్స్. అసలు ఇంతకీ నువ్వెవరు? నేనా, ఎకనామిక్స్ లెక్చరర్ని. అవునా, ఎప్పుడూ చూడలేదే నిన్ను. ఆ మాట నేననాలి, మర్యాద లేదా? నువ్వు నువ్వు అంటున్నా. ఏంటి ఇక్కడ గొడవ? ఏం గొడవ ఉంది? నేను చూస్తూనే ఉన్నాను, ఆడపిల్లల్ని అల్లరి చేస్తున్నావు నువ్వు. అవునా, మరి మగాళ్ళని అల్లరి చేయాలా? ఈ కాలేజీలో ఇటువంటివి సాగనివ్వం. ఆ మాట కాలేజీలో మాట్లాడు, ఇది రోడ్డు. నువ్వు స్టూడెంట్ గా ఉన్నంత కాలం నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా అడిగే హక్కు లెక్చరర్ కుంటుంది. ఏంటి నా ముందే సిగరెట్ ముట్టిస్తున్నావు? పర్సనల్ విషయాల్లోకి రావద్దు, ఇది నా ఇష్టం. నిన్నని ఏం లాభం లేదు. నిన్ను గాలి కొదిలేసిన మీ పేరెంట్స్ అనాలి. నిన్ను అదుపులో పెట్టే సంస్కారం లేదన్నమాట. ఎట్టా కన్నారా నిన్ను? ఎక్కువ మాట్లాడొద్దు, వెనక ముందు చూడను. ఏం చేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకోం. నిక్నేములతో ఎగతాళి చేసే కాలం ముగిసింది. మక్కలు ఎరగతీస్తాయేమనుకుంటున్నావు? ఏయ్, ఏంటి ఎక్స్ట్రా మాటలు? ఆడపిల్లని గోల్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? చూడు, చదువుకోవడానికి వచ్చావు, చదువుకో. ప్లే గ్రౌండ్ ఉంది, ఆటలాడుకో. పెద్దవాళ్ళని గౌరవించు. అరే, స్టూడెంట్ అంటే అదొక ప్రత్యేక హోదా అనుకుంటున్నావా? మంచి మర్యాద లేనే లేదు. క్రమశిక్షణగా ఉండు. ఇంకొకసారి నా కంట పడితే అంతే సంగతులు. మాకు తెలుసులే. ఏం తెలుసు నీకు? నీలాంటి వాడు మట్టి మోసుకుని బ్రతకాల్సిందే. వాటికి మిషన్లు వచ్చాయి, ఆ పని కూడా దొరకదు నీకు. అడుక్కు తినాలి. పొద్దున్నే ఏంటి నాకు తగులుకున్నావు? నువ్వు జైలుకి పోతావు. నిన్నెవడూ కాపాడలేడు. నిన్ను కన్నందుకు మీ అమ్మా నాన్న ఏడుస్తూ కూర్చోవాలి. కాలేజీలో చెప్పుకోపా. ఎక్కడైనా చెబుతా. ఒరే, నీకు లా అండ్ ఆర్డర్ తెలుసా? ఆడపిల్లలకి చెడు సైకిలు చేసిన, మాట్లాడినా, తాకినా, లైంగికంగా వేధించిన సుప్రీంకోర్టు శిక్షలు ప్రకటించింది. ఆఖరికి ఒంటి మీద వస్త్రాన్ని తాకినా జైలు శిక్షే. ఎందుకులే కోర్టులు గొడవలని ఆడపిల్లలు మౌనంగా భరించబట్టే మీ ఆటలు సాగుతున్నాయి. చూడు, కాలేజీ టైం అయిపోయే వరకు బయటకు కనిపించావా నేను ఊరుకోను. ఆహా, కాలేజీలో డిగ్రీలు చదివేసి బాగుపడిపోతావా? ఏమొస్తుందంట? ఏమొస్తుందా? గౌరవం వస్తుందిరా ఫూల్. ఏంటి ఫూలు గీలని రెచ్చిపోతున్నావు? ముందు పదరా, కాలేజీ లోపలికి పదా. ఆగు, ఏంటి? పదా ముందు. నేను రాను. ఏం చేస్తావు చేసుకో. పదా.
అయ్యో నడిసి నడిసి కాళ్ళు పడిపోయేట్టున్నాయి. నీతో పాటు నేను నడుతుండా కదా మాణిక్యం. సర్వీస్ ఆటోనన్నా ఆపయ్యా వెంకయ్య. ఎందుకు? ఆ డబ్బులతో నాకు మందు వస్తుంది, నడుద్దాం. ఊరి మధ్యలో ఉండేవాళ్ళం, పాకలన్నీ పీకి ఊరు చివరికి తరివిండ్రు. పనికి పోవాలంటే దూరబారం, ఎట్ట బతకాలో ఏమో. ఊళ్ళో పేదోళ్ళు లేకుండా తరివేసిండ్రు, పాకలు పీకి చెట్టు నాటుతుండ్రు అందం కోసం. ఏం సెట్లు, కరెంటోళ్ళు వచ్చి చెట్లు నరికిపోతారు, తీగలు కడ్డమని రోడ్లు పెద్దవి చేస్తామని ఉన్న చెట్లు కూడా కొట్టి పారేస్తున్నారు. నీడ లేక సత్తన్నాం. ఊరంతా చెట్లుంటే లక్ష్మీదేవి వచ్చినట్టుంటది. షబ్బా, ఎండ ఉడికిపోతా ఉంది, నడు. నీకు మందుకు తొందర అయిందా? ఇలా పని దొరకలా, ఎట్టా గడుసుద్ది? నన్ను అడుగుతావేంది మాణిక్యం? ఇంట్లో మగాడు పని చేసి సంపాదిస్తుంటే పెళ్ళాలు ఇంటి పని చూసుకుని వంట పని చేసుకోవాలా, పిల్లల్ని సాకాల. అది సంసారం అంటే. ఇప్పుడు ఆడ మగ అంతా పనులకు పోతుండ్రు. ఆడోళ్ళు ఆటో నడుపుతుండ్రు, రైలు నడుపుతుండ్రు. డాక్టర్లు, యాకటర్లు, పేడర్లు, సగానికి సగం అంతా ఆడోళ్లే. మొగుడు పెళ్ళాలు పని చేసి సంపాదన అంతా ఏం చేస్తారో ఏమో. వాళ్ళు చదువుకున్నోళ్ళు ఏమైనా చేస్తారు, సంపాదనతో డాబాలు కట్టుకుంటారు. నువ్వు చదువుకోలేదు, కూలికి వెళ్తాండావు. ఓర్ నాయనా, కాని కాలం వచ్చింది. ఆడోళ్ళు సంపాదిస్తా ఉంటే మగాళ్ళు కూసుని తింటున్నారు, సిగ్గు లేకుండా. సిసి ఏంది మాణిక్యం, అటు ఇటు తిప్పి నా మీదకు తిప్పినవేంది? ఏం తిప్పక నువ్వు పని చేస్తే నాకు ఈ గతి ఎందుకు వస్తుందేంకయ్యా? నాకు పనిగండం ఉందని చెప్పిండ్రు మాణిక్యం. ఆడెవడో చెప్పు, బుర్ర పగల కొడతా. ఆడెవడో చెప్పు, బుర్ర పగల కొడతా. ఆ చెప్పినోడు మందుగండం ఉందని చెప్పలా నీకు? చెప్పిండు. నిన్ను వదిలించుకోమని కూడా చెప్పిండు. అట్టనా? మరి వదిలించుకోరాదు? ఏంది, వదిలించుకొని పోదాం అనుకుంటున్నావా ఏంది? ఎట్టబడి చేసుకున్నాను నిన్ను, ఎట్టా వదులుతాను? చూడయ్యా, ఆ మందు మానేయరాదు, నిన్ను కూసోబెట్టి పెంచుకుంటా. మాణిక్యం, నేనంటే ఎంత ప్రేమే నీకు, మరెందుకే మాటలు తోటల్లో వదులుతూ? నీకు మందు మీద తప్ప నా మీద ప్రేమ లేదు, నాకు అందుకే తిక్క పుట్టుద్ది. పల్లెటూళ్ళలో ఉంటే పరుగేరుకునైనా బతికేటోళ్ళం. అమ్మయ్యో, ఇంకా మైల్ దూరం పోవాలి. దేవి, అన్నీ ఉన్నాయి కదా, ఏం మర్చిపోలేదుగా? బాగుంది. బయలుదేరేప్పుడు అడగాల్సిన మాట ఇప్పుడా? వైజాగ్ ఇంట్లో కొంత సామాన్ ఉంది కదా, ఇంకా ఎందుకు అక్కడ అంతా ఒకేసారి వేస్తే బాగుండేదిగా. అది మా ఊరు పంపించేస్తాలే. అదేంటి, ఎంతో ఆశగా కొన్నాను. నాకెప్పుడు ట్రాన్స్ఫర్లు, ఇవన్నీ వేసుకొని ఎక్కడ తిరుగుతాం? మనం ఏమన్నా మోస్తామా? కూలీలేగా మోసేది. కూలీలేం తక్కువగా వస్తారా? వైజాగ్ నుండి ఇక్కడికి లారీకి 5,000, లారీ నుంచి దించి ఇంట్లో పెట్టడానికి కూలీలు 2,000 అడుగుతున్నారు. ఊరికే ఉన్నాయా? నీకేం అంతుపట్టడం లేదు. మరి అందుకే నేను ఉద్యోగం చేస్తాను అన్నది. సంపాదించి ఇంటి నిండా ప్లాస్టిక్ సామాన్లు, డోర్ కర్టన్లు అవన్నీ కొంటా ఉంటావా? ఆడాళ్ళ మనసు మీకు అస్సలు తెలీదు. చక్కగా ఇల్లంతా బొమ్మరిల్లులా అలంకరించాలని ఉంటుంది. ఏవేవో కొంటాం, మీకెందుకు అవన్నీ? నీకు అసలు బాధ్యత తెలీదు. ఇక నీ చెల్లి నల్ని, ఆమెకు యువరాణి, అస్సలు బాధ్యత లేదు. చిన్నపిల్ల చదువుకుంటుంది, దానికి బాధ్యత ఏంటి? మనతో రావచ్చు కదా, రేపు తన కాలేజీలో చేరాలిగా. ఏమవుతుంది, రేపు వస్తుంది కదా శంకర్. ఓహో, ఇంట్లో అన్ని సర్దుకొని క్లీన్ చేసి రెడ్ కార్పెట్ వేసి అప్పుడు వస్తుంది కాబోలు రాణి గారు. నేనేమో సర్వెంట్ లో ఇంటి చాకరీ అంతా చేయాలి కదా. మీరు సర్వెంట్ ఏంటి, నా ముద్దుల మొగుడు గారు కదా. పని చేయించుకోవడానికి భలే నాటకం ఆడతావు. అదిగో అడు చూడు, వాళ్ళు ఎవరో వెళ్తున్నారు, పిలు. సామాను మోస్తారేమో, వాళ్ళని పిలు. ఇదిగో మిమ్మల్నే, ఇటు చూడండి, ఒకసారి ఇలా రండి. ఇదిగో మిమ్మల్నేనాయా, ఇటు రండి. ఇంకెప్పుడు ఈ దారికి రావులే అమ్మా, వెళ్ళిపోతున్నాంలే. నన్ను దొంగోడు అనుకుంటున్నారా ఏంది? త్వరగా పదా, తాగి తాగి నీ మొహం దొంగలా తయారైంది. అరే చెప్తుంటే వెళ్తారేంటి, ఇటు రండి. మేము చాలా దూరం పోవాలమ్మా. ఈ సామాన్ ఇంట్లో పెట్టాలి, కొంచెం సాయం చేస్తారా? ఇదేంటి సాయం అంటున్నారు, పైసలేరా ఏంది? నీ పేరేంటి? మాణిక్యం. ఆయన ఎవరు? మా మగాయన వెంకయ్య. కులం, గోత్రం, ఆధార్ కార్డు, టెలిఫోన్ నంబరు అన్ని అడుగు. అవెందుకు? లేకపోతే ఏంటి, వాళ్ళ ఊరు పేరు నీకెందుకు? ఇదిగో చూడమ్మా, ఈ సామాను ఇంట్లో పెట్టాలి, పెడతారా? ఇవాళ కూలికాడ పని దొరకలేదు, దూరం పోవాలా. కాతంత అన్నం ఉంటే పెట్టండి, సామాన్ పెడతాం. అయ్యో, వంట చేయలేదే, మరెలా? డబ్బులు ఇస్తాంగా, హోటల్లో తినాలండి. ఎంత కావాలి మీకు? ఇదిగో బేరాలు ఆడకుండా ఇంత అని చెప్పండి. ఏముందమ్మా, 4 సామాన్లు, ఎంతో కొంత మీకు తోసింది ఇయ్యండి. సరే రండి. రావయ్యా మొగడం. వత్తనాలే పదా, నాకు పని పెడతావు కదే నువ్వు. ఊరికే అట్ట అందించు, నేను తీసుకెళ్లి లోపలెడతా. నీకే అంత బోవ పెట్టినా పని చేస్తావు, మాకు అవ్వ కావాలి, బువ్వ కావాలి. సరే, ఎంత ఇమ్మంటారో చెప్పండి. చెరకు 100 రూపాయలు ఇవ్వండి. సరే కానివ్వండి.
శంకర్ 2000 అన్నావు. అవును మరి, వీళ్ళంత తక్కువ అడిగారేంటి? బేరం తెలియదులే వాళ్ళకి, చీప్గా దొరికారు. పని కానివ్వు. ఇదిగో అక్కడ కాదు, ఇంకా లోపలికి పెట్టండి. అట్టాగేనమ్మా. శంకర్, పాపం వీళ్ళ అమాయకుల్లా ఉన్నారు. 1000 రూపాయలు ఇచ్చే. ఆ? నీ దగ్గర ఉంటే ఇవ్వు. పేదవాళ్ళేం అమాయకులు కాదు, తలుచుకుంటే రాజకీయాలే మార్చేస్తారు. నువ్వు ఇవ్వకపోతే నేను ఇస్తాలే. శంకర్, హోటల్ నుంచి క్యారేజ్ తీసుకురా, వాళ్ళు తింటారు పాపం. ఆహా, ఆ దయాగుణం మా మీద కూడా చూపించవచ్చుగా. ఆహా, ఎప్పుడు పరగడిపే అబ్బాయికి. ఓయమ్మో, పసిబిడ్డ కుప్పతొట్లో. అమ్ము వెళ్ళిపోదాం పద మాణిక్యం. ఎంత ముద్దుగా ఉందో. లేనిపోయింది మనకెందుకు గానే, తొందరగా వా. మనం పెంచుకుందామయ్యా. మనకు పుట్టరా? నేను మగాడిని కదా. మగాడు వేలే, నాకు కడుపు వచ్చి మోసి కని పెంచుతా ఇంట్లో ఉంటే మనకి బొవ్వ యాడ నుంచి వస్తది? నేను పెట్టనా బొవ్వా? యాడ తెచ్చింది నీ తాగుడికే సాలదు. అందుకని కని పారేసిన బిడ్డను పెంచుతావా? పారేసిన బిడ్డ ఎవరికి దొరికితే ఆడదే. 100 కాదు, వదిలే. దాన్ని తీసుకోవద్దు. నేను పెంచుకుంటా. ఆ బిడ్డకు పాలేని చేస్తావు మాణిక్యం. గంజి తాగైనా పాలు తెస్తానయ్యా ఎంకయ్యా. ఇగో ఒక్క పైసా కూడా ఈయన పాలకే. నువ్వు ఇచ్చిన అన్ని కుప్పేసుకుని కూర్చున్నా కదా, నీకు నాకు తెగిపోద్ది. తుమ్మితే తెగే ముక్క ఎంతకాలం ఉంటదే? అంటే నన్ను పొమ్మనేగా నీ మాట. పెళ్ళాన్ని పోషించలేక పారిపోయిండు అని అందరూ నా మకాన ఉమ్మేయాలని కుట్ర చేస్తున్నావా? ఆడ పెట్టాయి, ఎవడు పెట్టో ఏందో. ఎవరు? గొప్పింటి బిడ్డ మెలమెల మెరిసిపోతుంది పిచ్చి తల్లి. ఆడపిల్ల అసలొద్దు. ఎలవయ్యా, నీకెందుకు? నేను ఆడదాని కాదా? బుద్ధులేని మాట్లాడద్దు. మనం పెంచలే మాణిక్యం. కాని పారేసిన తల్లి ఎంత కూలిపోయిందో. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ బంధం తెంచుకోవచ్చు గాని ఆ రూపం యాడిగిపోద్ది. బిడ్డ ఏడుపిని గుండె లవిసిపోయేలా ఏడ్చుంటాది. ఇయ్యాల రేపు ఎవితి ఏడవదు. చెట్లంట పొట్లంట ఏడ చూసిన జంటలు జంటలు సిగ్గుశరం లేకుండా అక్రమంగా పుట్టిన దాన్ని బో సక్రమంగా పెంచుతారంటున్నవే. ఆడదాని మనసు నీకు తెలియదయ్యా. ఆడి తమకం దీని తప్పుకుంటే కొంగు కప్పుకుని కడుపు దాసుకుని ఉంటది. తెలిసి తెలియని వయసు తెలిసేసరికి పెరిగిపోయి ఉంటది. తీసేసుకోవడానికి కుదిరితే 9 మాసాలు ఎవరు మొయ్యరయ్యా. కొంగుతో కప్పుకుంటారా? కొంగులు కోకలు ఓణిలు ఏడుండయి. నీకట్టా అనిపిస్తాది. వాళ్ళు పైసలున్నోళ్ళు, గొప్పోళ్ళు. గొప్పోళ్ళు అయితే అన్ని ఇడిసేసి తిరుగుతారా? మొగోళ్ళగా ప్యాంట్ సొక్కాలు వేసుకుంటున్నారు ఆడపిల్లలు. చిన్నపిల్లలు వాళ్ళ సరదాలు ఆడుకుంటాయి. ఏంది సరదా? నువ్వు వేసుకో ప్యాంటు. మన దేశం ఏంది, జాతి ఏంది? తెల్లోళ్ళలాగా బట్టలు వేసుకుంటే తెల్లగా అయిపోతారా? ఇగో యాడికి పోయినా ఎంకడంటే ఎంకడే, మాణిక్యం అంటే మాణిక్యమే. పాలు తీసురా కొంచెం. బిడ్డ ఆదమర్చి పడింది. తల్లి కడుపులో నిద్రాగారాలు లేక అలసిపోయి ఉంటది. ఇదిగా దానికి పాలు కొంటే నాకు మందు పోయించాలా? అట్నయితేనే ఒప్పుకుంటా. నిన్ను ఇంటికి రానిస్తా, దాన్ని సాగనిస్తా. అమ్మ పిల్లగాడు మడత పేసి పెడుతున్నావే. ఆహా, నేను పోయించను. నీకు తోసింది చేసుకో. ఇగో చితక పడుతా నిన్ను. పొడవు చూస్తా నీ గతేమైద్దో. ఏందే నీ పొగరు? నిన్ను అయ్యో, ఆగు. అట్టో కొడతావేంటి? అట్టో కొట్టమాక, పిల్ల తడుచుకుంటది. అసలు దేవి, సర్దటం ఎప్పుడుకవుతుంది? కొత్త సంసారం అంటే ఇన్ని తెప్పలని తెలీదు. ఎవడి హెల్ప్ లేదు. అందుకే పెద్ద కుటుంబంలో పుట్టాలి అంటారు. ఎందుకు? అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఉంటారు. సరే గాని ఈ సామాన్ ఆ ర్యాక్లో పెట్టి శంకర్. నీ చెల్లెలేది? కాలేజ్కి తయారవుతోంది. ఇంకానా? ఎంతసేపు ఎదురు చూడాలి నేను? ఎందుకట? తెలిసి కూడా జోక్ లేకు దేవి. ఈ రోజు సర్దుడితోనే సమయం అయిపోతుంది. వదలండి. అదేం కుదరదు. సిగ్గే లేదు మీకు. అక్క వస్తానే. ఈ రోజు కాలేజ్ కి బంద్ లేదా నళిని? బందులా? లేదే. టీవీ న్యూస్ లో విన్నట్టు గుర్తు శంకర్. లేదు, అంతా ప్రశాంతంగా ఉంది కదా. అవును నళిని, ఫిజిక్స్ టఫ్ గా ఉందంటగా. అవునక్క. శంకర్ తో చెప్పించుకో, నువ్వు ఇంట్లోనే ఉండు. వెళ్ళని ఆపుతావేంటి? కాలేజ్కి వెళ్ళొద్దా? నళిని, నీకు లేట్ అవుతుంది, పద. ట్రాఫిక్ లో జాగ్రత్తగా వెళ్ళు. అలాగే. జాగ్రత్త. అమ్మయ్యా, వెళ్ళిందా? ముందు సామాన్ సర్దండి.
తలుపులు తీసే ఉన్నాయి శంకర్. నువ్వు సిగ్గుపడవు కదా దేవి. ఊరుకోండి, ఇంకా భర్త దగ్గర సిగ్గుపడతారా ఏంటి? బయట వాళ్ళు ఇలా చేస్తే సిగ్గుపడతావా? బయట వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారు? బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నావుగా. ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్సా? కో ఎడ్యుకేషన్ ఏమైనా ఎఫ్ఐఆర్ లేకుండా ఉంటారా? నాకు లేవు. ఎందుకనో? అవన్నీ టీనేజ్ లో అలా ఉంటాయి, అడోల్సెన్స్. తెలీదు, ఏదో ఆకర్షణ. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు జాగ్రత్తలు చెప్తారు. ఎవరు చెప్పేవాళ్ళు లేకపోతే ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడతారు. నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? శంకర్, అలా మాట్లాడుకో. మీ బావ తెగ తిరిగేవాడటగా నీకోసం. వాడు తాగుబోతు. అందుకే చేసుకోలేదా? ఏమో, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నిన్ను చేసుకున్నాను కదా. నీ మనసు నాదయిందో లేదోనని. ఆడవాళ్లకు మనసు ఉండడం చాలా డేంజర్ అండి. మనసుంటే అసంతృప్తే. నాతో తృప్తిగా ఉందా దేవి? ఇంకా నువ్వు పరీక్ష పాస్ అవ్వలేదు, పిల్లకాయవే. నేను పిల్ల కుంకనా? కుంక అనలేదు, పిల్లకాయ అన్నాను. ఏంటి ఆగు. నళిని వెళ్లే వరకు ఎంత నసపెట్టావు బాబు. చూడు దేవి, నువ్వు సిగ్గుపడాలి. తాగితే నీ బొగ్గలు ఎర్రబడాలి. కళ్ళు అలవోకగా వాలిపోతూ వాలు చూపులు చూడాలి. కాలి బొట్టిన వేలు నేల మీద వెల్కమ్ అని రాయాలోయ్. ఇప్పుడు ఎవరంట అంత సిగ్గులు మొగ్గలు వేసేది? అందరికీ అన్నీ తెలుసులేండి. నీకు అన్నీ తెలుసా? అన్నీ అంటే తెలుసు, ప్రాక్టికల్స్ మాత్రం పతిదేవుడితోనే. ఏడవకు ఏడవకు ఓ చిన్ని పాప, ఏడిస్తే నిన్నెవ్వరెత్తుకుంటారు. ఏ కొమ్మ పువ్వువో ఈ ఒడిని చేరి, ఊసులాటలు నీకు ఉయ్యాలలాయే. ఏడవకు ఏడవకు ఓ చిన్ని పాప, ఏడిస్తే నిన్నెవ్వరెత్తుకుంటారు. పాటలు పాడు. తినటానికి లేకపోయినా పాలు వచ్చేస్తాయి. మాకు మందేది? నేను ముందుగానే చెప్పా, అక్కడ పాలు ఇక్కడ మందు లేకుంటే కుదరదు అని. ఏడ తెచ్చేది మందు? పాలేడ తెచ్చినావు? పసిబిడ్డ దిక్కులేందని 4 ఏళ్లలో అడిగితే పాలు ఇచ్చిండ్రు. ఆహా, అట్టగే. అమ్మా, మా ఆయన దిక్కులేనాడు తల్లి, తాకుంటే చచ్చిపోతాడు. ఆడు చస్తే నేను దిక్కులేని అవుతానమ్మా, కొంచెం మందుకు పైసలు ఇవ్వండి తల్లి అని అడుగురా పో. సీపురుతో సింగారిస్తారు, చెప్పుతో సెంపలు పగల కొడతారు. కొట్టించుకుంటావో తిట్టించుకుంటావో, నాకు మందు కావాలా, పైసలు ఇస్తావా ఇవా? నాకా లేవయ్యా. లేవంటే ఊరుకుంటున్నా? వద్దు వద్దంటే తద్దినలా పిల్లని తెచ్చిపెట్టివి, డబ్బులన్నీ దానికి ఖర్చు పెడతంటివి. నేనేం ఖర్చు పెట్టినా అన్యాయంగా మాట్లాడుకో. ఆహా, ఆమదం, తేనె, వాసన సబ్బులు, పౌడర్లు, తిలకాలు, కాటికలు, రంగురంగుల బట్టలు, ఏం వ్యవహారం చేస్తుండవే? వీటన్నిటికీ పైసలు నుంచి వచ్చినాయి చెప్పు, నడ్డరు కదంతా. మళ్ళా ఒట్టయ్యా, జానకమ్మ గారు వాళ్ళ పిల్లకని కొన్నవి గుడ్డలు ఇచ్చింది, సబ్బులు రాదమ్మ ఇచ్చింది. వాడు సీసాలు పారేస్తుంటే పౌడరు బొట్టు కాటుకులు తెచ్చిన. దినమంతా కష్టపడితే నీ తిండికి నీ ఏదాన కొట్టడమే గాని నా కాడ పైసలు ఏడు నుండి వస్తాయి అయ్యా. అంటే ఆ దరిద్రం కంటే పనికి రాకుండా పోయినారా నీకు? నా మాట అంటే లెక్కలేదా నీకు? పాలు పోతాయి, పాలు సీసాడు పెట్టు. ముందు పైసలకి డబ్బులు ఇస్తావా? ఈ సీసా పగల కొట్టనా? అయ్యయ్యో వద్దయ్యా, పసిబిడ్డ నోటికాడెత్తితే పాప చుట్టుకుంటది. వద్దు వద్దొద్దు, పగల కొట్టద్దు. మరి ఈ బుడ్లో ఏం చెయ్యి ఉంచుకుని కూడా లేవంటవా? ఇవాళ ఎంత అబద్ధం ఆడినావు, రేపు నా ఫ్యానాలు కూడా తెస్తావు. అమ్మమ్మమ్మమ్మ, నిన్ను నమ్మకూడదే. నువ్వు సత్తే తగలటానికి సచ్చినోడా. అమ్మా, ఎంత మాట అన్నావే, సచ్చినోడా? ఇదిగో నేను సత్తే నీకు పసుపు కుంకాలుండవు, ఈ నిలబడి పోతావు. ఇది కాక ఇప్పుడు మేడలో కులుగుతుంటే నీకు అంత మరి ఎంతమంది ఎంత పడ్డా కావాలని చేసుకుంటుంది. వాళ్ళందరినీ కాదంటుంది, నీకు లోకం అయితే. సరిపో, వాళ్ళలో ఎవరినో కొన్ని చూసుకో, నాతో ఎందుకు? పోయే రోజు వస్తే నీకు చెప్పే పోతాలే. ముందు పైసలు ఇయ్యి. ఇదిగో చెప్తాడా, బియ్యానికని దాసినా. బియ్యోలే గియ్యోలేవు. అవును, ఏంది అన్నావు? చెప్పే పోతావా? యాడికి పోతా? బస్తీ మే సవాల్. ఇప్పుడు నేను ఎరగదీస్తా, మొగోడ్నో కాదు చూపిస్తా. నిన్ను అమ్మరు రాను, నిన్ను మహేశమ్మ మింగేస్తుంది రా. చంపేస్తా నిన్ను.
ఎంత ఉల్లాసంగా ఉంది. నువ్వు వెళ్ళిపోతే చాలా బోర్ కొడుతూ ఉంటుంది. ఆహా, ఉద్యోగం మానేసి నీకు సేవలు చేయాలా ఏంటి ఇంట్లో? బోర్ కొడుతుంది శంకర్. నేను ఉద్యోగం చేస్తాను. నాకు ఇష్టం లేదు. ఎందుకు? అదంతే. ఇప్పుడు బాగానే ఉంటుంది. రేపు పిల్లలు పుడితే ఎంత ఖర్చు? ఎందుకు పడతారు? పిల్స్ వేసుకోవటం లేదా? ఏం పిలుసు? ప్రెగ్నెన్సీ రాకుండా. నాకు పాప కావాలి. కను, ఏ చెత్త కుండీలోనో పారేస్తా. ఏ, నీకు ఇష్టం లేదా శంకర్? మగ పిల్లాన్ని కంటానని గ్యారెంటీ ఇస్తావా? అదేంటి, కనేది మేము, మాకు స్వాతంత్రం లేదా? ఆడపిల్ల వద్దు అంటున్నా. నేను ఆడదాన్నేగా. నేను లేకపోతే సంసారం ఎవరితో చేస్తావు? నువ్వున్నావుగా. నేను నీకున్నాను, మరి మిగతా మగాళ్ళకి? ఆడపిల్లని కని మీకు అప్పచెప్తా అని ఎవరికైనా అగ్రిమెంట్ రాయమంటావా? మా అమ్మ నాన్నలు నీకు అగ్రిమెంట్ రాశారా? మీ అమ్మ లేకుండా నువ్వెలా పుట్టావు? మా అమ్మ మగాడినే కనింది. కనడానికి ఆడదే కావాలిగా. ఏంటి తెక్క తెక్క ప్రశ్నలు? ఆడపిల్లలు ఏ పాపం చేశారు? పుట్టగానే లక్ష్మి అంటారు, పెరిగాక గుండెల మీద కుంపటి అంటారు, మొగుడేమో బానిసలా పడుండు అంటాడు. ఎందుకో తెలుసా? ఆడవారికి చపల చిత్తం ఎక్కువ. కాదు, మగవారికి కాంప్లెక్స్ ఎక్కువ. ఏం కాంప్లెక్స్? మీకంటే ఎక్కువ చదివితే భరించలేరు, అందంగా ఉంటే అనుమానం, లొంగి ఉంటే కేర్ చేయరు. నా జీవిత ఆనందాలకు ఆడదే కారణమని ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ఏంటి ఆనందం? పార్కుల్లో చూడు, జంటలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు, డేటింగులు చేస్తున్నారు. అది వాళ్ళిష్టం, వాళ్ళు స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. స్వేచ్ఛ పెళ్లికి ముందు తిరిగితే తప్పు కదా? తిరగడం మగవారితోనేగా, మగాళ్ళ తప్పు కాదా? మగాడు ఎలాగైనా తిరుగుతాడు. ఆడవాళ్ళు అంతే అనుకో. నువ్వెంత మందితో తిరిగావో? శంకర్, 10 మందితో తిరిగి చెడిపోయే కుటుంబం కాదు మాది. అంటే మా కుటుంబం అలాంటిదా? అది నీకే తెలియాలి. మేము అలాంటి వాళ్ళమా? కాకపోతే ఇంత చండాలంగా ఎలా మాట్లాడతావు? ఏంటే వాగుతున్నావు? ఏంటి ఏంటి కొడతావు? నీకు సెన్స్ లేదు, సైన్స్ లేదు. నువ్వు వస్తావు, ఆనందంగా కబుర్లు చెప్పుకుంటావు, సంతోషంగా గడుపుదామని ఎదురు చూస్తూ కూర్చుంటాను. రాగానే గొడవ పెట్టుకుంటావు, నిందలు వేస్తావు, అసభ్యంగా మాట్లాడతావు. భార్య మనసు కూడా తెలుసుకోలేవు. నాకు బాగా తెలుసు. ఆత్మతో ఆత్మగా కలిసిపోయిన వారే ఆడదని మనసు తెలుసుకోగలరు. శరీరం తప్ప నీకు ఏమీ తెలియదు. అంటే నేను కామాంధుడిలా కనిపిస్తున్నానా? అదైనా కొంత మేలే. ఏంటే మేలు? దానికోసమైనా లాలిస్తారు. ఛ, అది కూడా చేత కాదు నీకు. నీకెలా కనిపిస్తున్నానా నేను? వద్దు, నన్ను కొట్టొద్దు. నన్ను తాకే అర్హత నీకు లేదు. తాకితే ఏం చేస్తావే? కడుపులో ఊపిరి పోసుకుంటేనే నా ఆశ కరిగిపోతుంది. నెల తప్పానని చెప్పింది డాక్టర్. ఏంటి? అమ్మా దేవుడా, నాయనా, అమ్మో దేవుడా, మూలిగిన అంటే మూతి మీద పడుతా. నువ్వు అసలు మనిషి కాదయ్యా, పిశాచానివి. నోరు లేస్తుంది. రేయి మగళ్ళు సాకిరి చేసి చేసి నెత్తి మీద తెచ్చుకున్నావు, ఇప్పుడు మంచాన పడ్డావు. ఇప్పుడు నా గతేంగానే. నువ్వు మగాడివి కాదు, మొగుడు అన్నాడు ఆలికి కూడెట్టాలి. కట్టుకున్నది కట్టాన పడుతుంటే మందు తాగుతున్నావు. నీకు దండం పెడతా, నన్ను డాక్టర్ కాడికి తీసుకుపోవయ్యా. మందు సింధు తప్ప నాకేది చేత కాదు. అదిరించి బెదిరించి ఇంతకాలం గడిపిన. ఇప్పుడు నువ్వు చస్తే నాకు మంది ఎవడు పోతాడే? అట్టగాని నన్ను చంపుకోమాక, ఏదో ఒకటి చెయ్యయ్యా. ఏం చేయమన్నా నా వల్ల కాదు. పని చేయకుంటే ఎట్టా గడుస్తుంది మనకి? నాకు పని ఎవడెత్తాడే? పని చెయ్యాలంటే మందు కొట్టాలా, మందు కొడితే పనిలోకి రానిరు. జానకమ్మ గారిని అడిగితే ఏడన్నా వాసమేనుగా పెట్టిస్తుంది. మా ఆయన తాగుబోతూ సోమరి అని ఊరంతా టంకా కొట్టినావు. నాకెవడెత్తాడే? నా కొంపకు తెప్పులు వచ్చినాయి. శుభ్రంగా తాగి తిరిగేవాడిని, రాజా లాంటి బతుకనుకున్నా. ఆ పిల్ల మూలాన్ని కదా ఎంత. అది ఇది ఏంది భూదేవి అని మా అమ్మమ్మ పేరెట్టుకున్నా. అట్ట తిట్ట మాకయ్యా. అబ్బో, భూదేవి నీదొక రాజవంశం, దానికి ఒక పేరు భూదేవి అంట. భూదేవి. నీకు అదే చెప్తున్నా, ఆ పిల్ల పూసు నీకు అనవసరం. నా ఇంట్లో ఉన్నాక నాకు సంబంధం కాక ఇంకెవడుకుంటదే? ఆ ఇల్లు పెద్ద ఏదో కోట కట్టినట్టు మాటలోటి, చెత్త గుడిసెలో బతుకుతా ఇల్లు అంట ఇల్లు. ఇదిగో నాతో పెట్టుకోమాక, మంచాన్ని ఉండవని చూడకుండా తంతని. పొద్దుగోకులు ఆ పిల్ల ఏదాని పడతావు. అవునే పడతా, పాలతోనే పోయింది అనుకున్నా. ఈ స్కూలు
యూనిఫారాలు, పుస్తకాలు, ఎంత ఖర్చు. అదొక పెద్ద దొరసాని, నువ్వు ఒక మహారాణివి. మన వల్ల ఇద్దరు చదివించడం. ఇదిగో దానికోసం కష్టపడి ఒళ్ళంతా గోలా చేసుకొని మంచాన పడ్డావు. ఇప్పుడు నా గతేంగానే బిడ్డగతేంగానో అన్ని నల్లాడుతున్నా. అట్టానా? దాన్ని భూదేవి అను. ఏదో ఒక దేవి, దాని పనిలో పంపు. పిల్లల్ని చదివించాలి. పిల్లల్ని బడికి పంపపోతే గవర్నమెంట్ వాళ్ళు ఊరుకోరు. ఎవరు చూసి వచ్చిండ్లే, చదివిన కాడికి చాలే, దాని పనిలో పెట్టేస్తా. నేను ఊరేసుకుని సత్తా. అమ్మా వచ్చేసా. అమ్మా జ్వరం తగ్గిందా? ఇదిగో దేవే, రేపటి నుంచి స్కూల్ గీలు క్యాన్సిల్. ఎందుకు నాన్న? మీ అమ్మకు ఒంటో బాగోలేదు, నువ్వు పనిలో పోవాలా. నేను చదువుకుంటా నాన్న. నేను మీ నాన్న కాదు. అమ్మా చూడమ్మా. అది మీ అమ్మ కాదు. రోడ్డు మీద చెత్త కుప్పలో దొరికితే తీసుకొచ్చి పెంచినాం. నాన్న మీ నాన్న ఎవడో నాకు తెలీదు, నేను కాదు. ఏమయ్యా, కాస్త నోరు కట్టేసుకుంటావా లేదా? ముందు నువ్వు నోరు మూసుకో. భూదేవే, రేపు ఇంటికాడే ఉండు, పనిలో తీసుకుపోతా. రేపు పరీక్ష ఉందిగా నాన్న. పోవద్దు, పనిలో పోవాలా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? పట్టింది. మాట్లాడితే మీద పడి కరుస్తా. మందులకి మాగులకి యాడ్ నుంచి తేవాలే డబ్బులు. అమ్మా ఏమ్మా? ఏడవద్దమ్మా. నానేంటి అట్లా అన్నాడు? చెప్పిండుగా పిచ్చి పట్టిందని. అబద్ధం చెప్పాడు కదూ? అవునమ్మా. నువ్వు మా అమ్మవే కదూ? అవును, అమ్మనే. ఆడు నాన్నే. తాగుడు దొరకకపోతే అట్టానే అంటాడు. నేను పనిలోకి వెళ్తానమ్మా. వద్దమ్మా, బాగా చదువుకోవాలి తల్లి. నీకు మందులు కొనాలిగా, మరి మన దగ్గర డబ్బులు లేవుగా. పనిలోకి వెళ్తే డబ్బులు వస్తాయి. నీకు మందు, నాన్నకి మందు కొంటాను. నా చిట్టి తల్లి, ఎంత ప్రేమ తల్లి నీకు. అది వాడు తెలుసుకున్నాడు కాదు. పేదోళ్ళకి ప్రేమేముందమ్మా. ఇది చాలు. భగవంతుడు పేదోళ్ళకి రోగాలు, గొప్పోళ్ళకి రూపాయలు ఇస్తాడమ్మా. ఎందుకని? మీ అయ్యలాగా దేవుడు పిచ్చోడే. మీ అయ్యకు ముందు పైనోడికి నైవేద్యం పెడితే చాలు. అమ్మా, నాకు ఒకలాగా అయింది స్కూల్లో. కడుపు నొప్పి వచ్చింది, భయమేసింది. అయ్యో, మా స్కూల్లో కూడా ఒక అమ్మాయికి అట్లాగే అయిందంట, చెప్పింది నాకు. ఆ తర్వాత ఆకుల్లో కూర్చోబెట్టారంట. ఇట్టరా అమ్మా, నువ్వు పెద్దదాని అవుతున్నావమ్మా. నా తల్లి, నాయమ్మ, ఆడపిల్లకు ఇది సంబరం. ఏం చెయ్యాలరా దేవుడా. మీ అయ్య ఏడ సచ్చిండు. తాటాకులు తెచ్చి కూర్చోబెట్టాలా. చెప్పవే చిరుగాలి, చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాలకేళి, చూపవే నీతో తీసుకెళ్ళి. అక్క ఇట్రావే. ఏంటి నల్లి, ఏమైంది? అచ్చుడు. ఏముంది అక్కడ? అబ్బా ఏం లేదా, అదిగో వాడే. వాడా? ఎవడు వాడు? రోజు వెంట పడుతున్నాడు. ఎందుకట? అక్క బీ సీరియస్. రోజు అంతే. అదిగో ఆ రోడ్డు మూల మీద ఉంటాడు. కాలేజీ దాకా వస్తాడు, మళ్ళీ ఇంటి దాకా వస్తాడు. బాడీ గార్డ్ అన్నమాట. వేధిస్తున్నాడు. ఎవరూ లేకుంటే మీదికి వస్తాడు. ఏం కావాలంట? ఫోన్ నెంబర్ ఇవ్వమంటున్నాడు. ఏదో చెబుతాడట. ఆడపిల్లల వెంట పట్టం మామూలేగా. అబ్బా నేనే దొరికానా వీడికి. వాడి మొహం చూడు, ఎంత అమాయకంగా పెట్టాడో. చాలా డేంజర్. సరే, మీ బావ రాగానే చెబుదాం. రోజు ఆ రోడ్డు మలుపులో ఆగిపోతాడు. ఈ రోజు ఇంటి దాకా వచ్చాడు. అమ్మో, రేపు ఇంట్లోకి వస్తాడేమో. 4 తగిలిస్తే సరి. వాడి చూపు చాలా భయంకరంగా ఉంది. మీ కాలేజీయేనా? తెలీదు, అక్కడే తిరుగుతుంటాడు. అంటే నువ్వు చూస్తున్నావా? చూసుకోవద్దా? భయం వల్ల చూస్తున్నావు. ఇక చూడకు, పట్టించుకోకు. నువ్వు చూస్తున్నావని తెలిసే వాడు వెంట పడుతున్నాడు. అబ్బా కాలేజీలో ఎంత సరదాగా ఉంటుందో. వీడి వల్ల మనసంతా పాడైంది. సంతోషంగా ఉండలేకపోతున్నాను. నా కర్మ, చదువుకోలేకపోతున్నాను. ఏంటి అలా ఉన్నావని అందరూ అడుగుతున్నారు. ఒక్క విషయం చెప్పనా నళిని, నువ్వు చాలా వరకు, నువ్వే కాదు, వీడి వల్ల మనం స్వేచ్ఛ కోల్పోయినట్లే. ఏం చేయాలి? వాడిని ఆపాలి. ఈ విషయం మర్చిపోవాలి. ఎందుకు ఇలా జరుగుతుంది? వాడికి అమాయకంగా కనిపించుంటావు. ఎలా ఉంటే వాడికేంటి?
వీళ్ళు అమాయకంగా కనిపించే వాళ్ళనే వెంటాడతారు. వయసు వచ్చింది, నువ్వు తెలుసుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా? ఆడపిల్లలు ఆకర్షణ, ఈ వయసులో ఇవన్నీ సహజమే కాదన్నా. కానీ నువ్వంటే నాకిష్టం, మీతో స్నేహం చేయొచ్చా అని వాడు అడగాలి. మాకిష్టం లేదు అంటే తొలగిపోవాలి. మంచి ప్రవర్తనతో ఆకట్టుకోవాలి ఆడపిల్లల్ని. నేను చదువుకుంటున్నాను, ఇవన్నీ నేనెందుకు ఆలోచించాలి? ఆడపిల్లగా పుట్టావు కనుక తప్పదు. రేపు పెళ్ళయ్యాక మన చరిత్ర అంతా తవ్వి మొగుళ్ళు వేధిస్తారు. జీవితం అంతా నరకం. అమ్మో, నన్ను భయపెట్టేస్తున్నావే. ఇప్పుడు వీడిని ఏం చేద్దాం చెప్పు. వాడు కంపలాగా మారాడు, ముళ్ళు మనకే గుచ్చుకుంటాయి. వాడిని జైల్లో వేయిస్తే ఆడదే ఉండి కూడా వాళ్ళ అమ్మేవాడికి బెయిల్ ఇచ్చి తెచ్చుకుంటుంది. ఎదుటి పిల్లకి అన్యాయం చేశాడని కూడా ఆలోచించదు. ఎలా మరి? ఏం చేస్తాం? పెళ్లికి ముందు పిల్లల్ని పెంచడం ఎలాగో పేరెంట్స్కి ట్రైనింగ్ ఇస్తే ఇట్లాంటి వాళ్ళు తయారు కారు. సంస్కారాన్ని నేర్పాలి తల్లిదండ్రులు. అక్క, వాడిటే చూస్తున్నాడు. అదేంటక్క ఏడుస్తున్నావు? అయితే ఇంకా చెప్పనులే, నువ్వు ఏడవకు. కాలేజ్ లైఫ్ ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఆనందం. చదవడం, లెక్చరర్లు, పరీక్షలు, ఎంతమంది స్నేహితులు. ఈ లవ్ అఫైర్స్తో ఆ ఆనందం అంతా ఆవిరైపోతుంది. ప్రేమలో పడ్డవాళ్ళు నిస్త్రాణగా ఏకాకుల్లా అయిపోతారు. ఆనందం మిస్ అయిపోతుంది. ఆ గాడిద చూడు, స్నేహితులతో ఎంజాయ్ చేయకుండా నీ వెంట పడుతున్నాడు. అసలు వాడేం మిస్ అవుతున్నాడో వాడికే తెలియదు. నువ్వు చెప్పేదంతా నిజమే అక్కయ్య. టీవీలు, సినిమాలు, మిడ్ నైట్ మసాలాలు, పబ్లు, రేవ్ పార్టీలు అన్ని సెక్స్ ప్రేరేపణలే. స్త్రీ పురుషుల సంబంధాలన్నీ వీళ్ళకి అలానే కనిపిస్తాయి. అసలు అసలు అది యూత్ తప్పు కానే కాదు, పెద్దలే ఈ సొసైటీని అలా తయారు చేసేస్తున్నారు. ఏంటి చెల్లెలకి జ్ఞానబోధ చేస్తున్నావు? అనుభవసారమా? లేదండి, పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటది? బావా, ఒకడు రోజు నా వెంట పడుతున్నాడు. ఎందుకు? ఫోన్ నెంబర్ కావాలట. అందుకే కాలేజీకి ఫోన్ వద్దనేది. వాడిప్పుడు ఇక్కడే ఉన్నాడు బావా. ఎక్కడా? అదిగో మన గేటు దగ్గరే. మీరొస్తే వాడికి బుద్ధి చెప్పాలని చూస్తున్నాం. ఏ, నేనేమన్నా కరాటే ఫైటర్ లాగా కనిపిస్తున్నానా? కాస్త వాడిని బెదరేయండి. ఇప్పుడు ఎవరూ బెదరటం లేదు, ఆ రోజులు పోయాయి. ఏ, మమ్మల్ని కాపాడలేరా? మరెలా? ఇప్పుడు వెళ్తాను, వాడు చొక్కా పట్టుకుంటాను, వాడు నన్ను పట్టుకుంటాడు. చొక్కాను ఎందుకు పట్టుకుంటారు? మంచిగానే చెప్పండి. మంచిగానే చెప్తాను, పోరా అంటాడు. ఏం చేయాలి? ఏం చేయాలి అంటే పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. మాకు ఇదే పని. ఆడపిల్లని జాగ్రత్తగా పెట్టుకోండి అంటారు పోలీసులు. అలా ఎందుకు అంటారండి? అంతే అంటారు. ఏమైంది? రాజమండ్రిలో రిపోర్ట్ ఇచ్చారు. ఒక్కసారి కాదు, 4 సార్లు పోలీసులు బుద్ధి చెప్పి వదిలేశారు. వాడొచ్చి ఆ అమ్మాయి నాన్నని చంపేశాడు. ఆ అమ్మాయి అనాథ అయిపోయింది పాపం. విజయవాడలో మెడ నరికేశాడు ఒకడు, వరంగల్లో యాసిడ్ పోసాడు ఇంకొకడు. అంటే ఇక అంత ఇంతేనా? ఆడవాళ్లకు రక్షణ లేదా? లేదు. మరి ఎలా బ్రతకాలి? ఇంట్లోనే పడుండాలి. ఇంటికి కూడా వస్తున్నారుగా. నన్ను అడుగుతావేంటి? మనుషులకి జంతువులకి తేడా లేకుండా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి వాడితో ఫైటింగ్ చేసి జైలుకో హాస్పిటల్కో వెళ్ళాలి, అంతేనా? అంతదాకా ఎందుకు వస్తుంది శంకర్? చూడు, ఎవడి కళ్ళల్లో పడకుండా ఉండటం ఒక అదృష్టం. చూపులో చూపు కలిసినా, మాటలో మాట కలిసినా ఇక అంతే సంగతులు. సరే, ఇదేదో మేమే తేల్చుకుంటాం. నళిని రావే. అది నాకు చెప్పకముందే జరగాలి. వెళ్ళే, నీ గదిలోకి వెళ్ళు. నా చిట్టి తల్లి, చెప్పిన వాటిని చదువు మానేసినావు. నా బుగ్గ మీద ముద్దు పెట్టావు. నేనంటే ఇష్టమా నాన్న? చూడమ్మా, ఏడ్నే కూసో, వాళ్ళు వస్తున్నారు, నేను మాట్లాడి చెప్తా. రోజు నేను ఇంటికి రావచ్చా? మేమేం వస్తాం కదమ్మా, వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తే బాగా డబ్బులు ఇస్తారు, చాలా బాగా చూసుకుంటారు. చదువుకొనిస్తారా? నువ్వు మంచిగా ఉంటే మంచిగా చదువుకొనిస్తారమ్మా. ఉంటా, మంచిగానే ఉంటానులే నాన్న. ఇదిగో వాళ్ళు వస్తున్నారు, నేను మాట్లాడొస్తా. ఏడ్నే కూర్చోమ్మా. ఆపేలేనా? బాగుంది గాని చిన్నదిగా. మరి ఎంతో చెప్పాం కన్నా. చెప్పినాగా, ఇంకా బేరాలిందా పరా? పెట్టుబడి గాని రావడం లేదు. టైం పట్టుదా పరావు. రోడ్డు మీద బేరాలిందయ్యా, కానీ కోటి పీచి ఏం పెట్టదుగా. అట్లాంటిది కాదు, బంగారమ్మ భూదేవి.
బాగా పనిచేస్తా నమ్మకంగా. ఏం చెప్తే అది చేస్తుందండి. బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నాడు వెంకన్న. మాటలొద్దు, మందు లేక ఒళ్ళంతా జివజివ లాగేస్తుంది. త్వరగా తేల్చండి. మా ఆడదానికి పనిలో పెడతారని చెప్పి తెచ్చినా లేకపోతే దొప్పుకోదు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, మా ఆడద చూడడానికి వచ్చినప్పుడు శుభ్రంగా చూపించాలి కోటయ్య. సరేలేవయ్యా, లిటికేషన్ పెట్టమాక. ఇంకా ఏంటి పిల్లని రమ్మని వెంకన్న. కారు తెచ్చారా? తెచ్చాంలే. మరి డబ్బులు? ఇదిగో లెక్క చూసుకో, 15,000. 20 ఏళ్ళు ఇవ్వాల్సిందే, లేకపోతే నేను వెళ్ళిపోతా. ఏంద్రా రోడ్లంట గుడిసిలంట పెరిగిన దానికి కూడా 20,000? అట్ట పెరగబట్టే పని కోసం వస్తుంది. నీకిష్టం ఉంటే తీసుకుపో, లేకపోతే లేదప్పారా. సర్లేవయ్యా, ఇంకో 2,000 ఇస్తా. లేదంటే నీ పిల్లలు నీ కాడే ఉంచుకో. సరే కానివ్వండి, రాలిన కాడికే గోవిందా. ఇదిగో పిల్లని తీసుకొస్తా, ఏడే ఉండండి. కారు వీరేసుకొని కూర్చున్నారా? ఏదో బేరం తగిలింది, అందుకని వచ్చానే. ఏం బాగా వీళ్ళంతా ఏదో గందరగోళంగా ఉన్నారు. ఒక ఆయన ఇంత మీసాలు ఉన్నాయి, ఇంకొక ఆయన ఇంతలా ఉన్నాడు. ఏంది అసలు కథ? పిల్లని పనికి తీసుకుపోతున్నారంట, అందుకే రమ్మంటే వచ్చా. పిల్లల్ని పనికా? ఓరి సర్లే, నేను వస్తా, సినిమాకి పోతున్నా. అలాగే అలాగే. లేమ్మా, దా ఆ కారులో కూర్చొని చల్లగా ఎల్లు, బాగా చూసుకుంటారులే. పద. నాన్న నాన్న, మరి ఈ బుగ్గ మీద కూడా ముద్దు పెట్టవా? ఎందుకమ్మా? నన్ను ఎప్పుడు ఎత్తుకోలేదు, ముద్దు పెట్టలేదు. ఈ రోజు ముద్దు పెట్టావు. నాకు నీ ప్రేమ తెలిసింది నాన్న. ముద్దు పెట్టు ఈ బుగ్గ మీద. ఇంకా పద. ఈ తాగుడు దుర్మార్గాలు చేయిస్తుంది. నా బతుకు సెడ. ఎందుకు నాన్న బాధపడుతున్నావు? పదమ్మా పద. ఇదిగో బాబు, బంగారం లాంటి బిడ్డను అప్పగిస్తున్నా, బాగా చూసుకోవాలా. నాన్న, అమ్మ నువ్వు తప్పకుండా రావాలా? అట్టనే వస్తావమ్మా. బాబు, బిడ్డను జాగ్రత్త చూసుకోండి. అమ్మా టాటా అమ్మా. భగవంతుడా, ఈ తాగుడు కనిపెట్టినండి పాశుపత్రం వేసి చంపేవయ్యా. మొత్తం కట్టగట్టుకుని చచ్చిపోతాం. నా యాళ్ళు నిలబండి ఏదు, నుంచోండి ఏదు. భూదేవిని పంపిస్తా ఉంటే గుండెంత భారంగా అయిపోయింది. కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏంటి శంకర్, ఈరోజు త్వరగా వచ్చావు? నీకేమైనా అభ్యంతరమా? అంటే రోజు ఇలా రావు కదా అని అడిగాను. పోనీ వెళ్ళమంటావా? ఉండు, ఎక్కడికి వెళ్తావు? అలా అలా షికారులకి. షికారు? నీలాగా భర్త ఇంట్లో లేనప్పుడు షికారులు కొడతావు చూడు, అలా. ఉద్యోగం మాన్పించావు, ఇంకెక్కడికి వెళ్తాను నేను? నువ్వు నీ ఇంట్లో లేవు నిన్న. అవును, అన్నీ చెప్పాలా? ఆడవాళ్ళకి షాపింగ్ ఉంటుంది, అవన్నీ పర్సనల్. నువ్వు వెళ్ళింది షాపింగ్ కాదు, నిజం చెప్పుదేవి. అవును, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వద్దన్నానా లేదా? ఫైట్ చేయలేనన్నావుగా, నీకు ఇబ్బంది ఎందుకని పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. వాళ్ళైతే వాడికి బాగా నలుగు పెడతారు. వాళ్ళతో నలుగేయించుకొని వచ్చి మనకు తగులుకుంటాడు. రానివ్వు, మహిళా మండలి వాళ్ళు ఊరుకుంటారా ఏంటి? హలో, ఎవరు? నువ్వెవరు? నాకు ఫోన్ చేసి నన్నెవరు అని అడుగుతావేంటి? నేను నళినితో మాట్లాడాలి. అసలు నువ్వెవరు? తెలిస్తే గానీ చెప్పవా? ఎవరది? వాడే, అంటే నళిని వెంటబడుతున్నవాడు. నీ ఫోన్ నంబర్ వాడికి ఎలా తెలిసింది? అదే అర్థం కావడం లేదు. నా చెల్లితో ఎందుకు నాతోనే మాట్లాడని ఇచ్చావా వాడికి? నేనెందుకు ఇస్తాను? మరెందుకు చేశాడు? పోలీస్ రిపోర్ట్ లో నా నెంబర్ ఇచ్చాను. వాడికి ఎలా చేసింది? ఏమో మరి. నువ్వే ఇచ్చుంటావు. ఏం మాట్లాడుతున్నావు? తెలుస్తా నీ సంగతి. హలో, ఆగు, స్పీకర్ ఆన్ చేయి. హలో, ఎవరు? నేనే. నేనెవరో తెలుసా? ఏయ్, ఏంటి పిచ్చా నీకు? రమ్మన్నావుగా. నేనా? ఏ, ఎదురుగా మొగుడున్నాడా? అప్పుడే వచ్చాడా? మరి నన్నెందుకు రమ్మన్నావు? రమ్మన్నానా? నేను అసలు ఎవరు నువ్వు? జోకులెయ్యకు. కాలేజీ దగ్గర నళిని కలిసింది. నువ్వు ఇంట్లోనే ఒంటరిగా ఉన్నావని చెప్పింది. అందుకే ఫోన్ చేశా. రాంగ్ నంబర్. రాంగ్ గా మాట్లాడతావేంటి? ఎవడేవాడు? వదులు వదులు జుట్టు. అయినా నాకెలా తెలుస్తుంది? రాంగ్ నంబరు, రైట్ పర్సన్. ఎవడేవాడు? కొడతావేంటి మూర్ఖంగా? వదులు. నిన్ను నన్ను కొరుకుతావా? పదే పదే అనుమానిస్తావు, కొడతావు. ఏంటిది?
నువ్వసలు మొగుడువేనా? చంపేస్తా నిన్ను. చంపు. అతను చంపే. ఈ గృహహింస ఎంతకాలం? చంపే. చంపుతాను నిన్ను. వదలు. ఏం చేయాలంటే నిన్ను? వదలు. వదలమంటుంటే. అమ్మా బాగున్నావా? జ్వరం తగ్గిందా? నీ దగ్గరికి వచ్చేయాలని ఉంది. ఇక్కడ బాగాలేదు. నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు. అయినా ఇక్కడే ఉంటానమ్మా. నీకు బాగే వరకు ఉంటానులే. వీళ్ళు నీ మందులకి డబ్బులు ఇచ్చారుగా, అందుకే పని చేస్తున్నానమ్మా. ఒకసారి రా అమ్మా. ఇడ్లు నీ కూతురు భూదేవి. అయ్యో, నా కూతురు ఉత్తరం రాసిందయ్యా. దాని పేరు నా దగ్గర ఎత్తమాక. అయ్యా పిల్లకాడికి నన్ను తీసుకెళ్ళయ్యా. నీకు దండ పెడతానయ్యా. ఒక్కసారి తీసుకెళ్ళయ్యా నన్ను. అయ్యా. చిట్టి చిట్టి చేతులే మట్టి పట్టిపోయేనే, తళుకు తళుకు బాల్యమే మెరుపు తగ్గి వాడెనే. చిట్టి చిట్టి చేతులే మట్టి పట్టిపోయేనే, తళుకు తళుకు బాల్యమే మెరుపు తగ్గి వాడెనే. వాతలతో మారాతలు, దెబ్బలతో మా బతుకులు. వాతలతో మారాతలు, దెబ్బలతో మా బతుకులు. కదిలినా మెదిలినా కస్సుమనే కోపాలు, పస్తులతో చిక్కులు పడలేము అగచాట్లు. అమ్మలారా ఇయ్యలారా కరుణ కాస్త చూపండి. నీకిక ఈ కష్టం వద్దులే భూదేవి. నువ్విక ఇలా బయటకు రావద్దులే దేవి. పెద్దదాని వయవు భూదేవి. పద్ధతిగా బతకాలి దేవి. పని చేయవద్దా బాబాయ్? ఇక ఇంట్లోనే నీ పని భూదేవి. మాకంతా బయట పనే దేవి. ఏ వయసుకు ఆ పని చేయాలి. పనికి తగ్గ ఫలితం వస్తుంది నీకు. నన్ను కొడతారెందుకు? చెప్పినట్టు చేస్తే సుఖంగా ఉంటావు. పెట్టు చేయకుంటే భద్రంగా చూస్తాం. అమ్మ నాన్న వస్తారా? మీ అమ్మ రాదులే భూదేవి. మీ నాన్న కూడా రాడు దేవి. ఏమైంది? మీ అమ్మ రోగంతో, మీ అయ్య తాగుడుతో పైకి పోయారు. అంటే ఎక్కడికి? అంటే చచ్చిపోయారు. ఎవరు లేరు నీకు భూదేవి. నీ మీద మాకే హక్కు దేవి. అక్క అక్క వాడి వాడి ఎవడే వాడు? వీడు ఎవడో నేను చెబుతాను మేడం. నేను మీ చెల్లెలు నలిని. చెల్లెలేనా? మీ చెల్లెల్ని లవ్ చేస్తున్నాను. ఇంట్లోకే వచ్చేసావే? ఎంత ధైర్యం నీకు? ముందు బయటికి నాడు. బయట మాట్లాడమంటే మాట్లాడినంది. అందుకే నేను వెనకే వచ్చేసా. పోలీసులు తల్లినా నీకు బుద్ధి రాలేదా? అవునవును, పోలీసులతో తన్నులు తిన్న వాళ్ళంతా గౌతమ్ బుద్ధులైపోయారంట. ఊరుకమ్మా, తన్నులు తింటే రాడు తేల్తారు గాని బుద్ధి ఎందుకు వస్తుంది? నీకు బుద్ధి లేదు. తప్పు. వెళ్ళిపో, దెబ్బతింటావు. నేను డిసైడ్ అయిపోయా. డిసైడ్ అయ్యాక ప్రాణం పోయినా వదలను. అనవసరంగా గొడవద్దు. తిక్క రేగితే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇప్పటికీ చాలా తగ్గి ఉన్నా. మీకు మంచిది కాదు. రావయ్యా పెళ్లి కొడక అని నీకు స్వాగతం పలకాలా? పోరా ముందు బయటికి. నన్నే నెడతావా? చంప పగిలిపోతుంది. నన్ను చంప మీద కొడతావే? ఎంత పొగరే నీకు? అబ్బా! మా అక్కను కొడతావా? వదలరా. నన్నే కొడతావా? నేను డిసైడ్ అయిపోయానని ముందే చెప్పా. పిసిక్కేస్తా. ఇట్లా జరగకుండా మీరే చూసుకోవాల్సింది. నేను ఇలాంటి సీన్ కోరుకోలేదు. అందుకే చాలా మర్యాదగా నీ వెంట కుక్కలా తిరిగాను. అంత పొగరా మీకు?
రమ్మను. ఈ కాలనీలో దమ్మున్న మగాడు ఎవడైనా సరే రమ్మను. ఛాలెంజ్. మంచి మూడ్లో వచ్చా. పాడు చేశారు. ఇదిగో చెప్తున్నా, లవ్ అంటే లవ్, ఫైట్ అంటే ఫైట్. మళ్ళీ చెప్తున్నా, సరిగ్గా ఇదే టైం రేపు మళ్ళీ వస్తా. ఇది నాకు కావాలి, నళిని కావాలి నాకు. నీకు ఫోన్ చేసింది కూడా నేనే. వస్తా, రేపు వస్తా, మళ్ళీ ఇదే టైంకి వస్తా. ఏంటో ఏడుపు? ఆపు ఆపు. ఏయ్ ఊరుకోరా, కొడతావేంటి? కోటి ఇంటుందిలో ఊరుకో. ఏంట్రా బతిమలాడతావు? అరే అప్పిగా, నేను పంపిస్తా కదా, నువ్వు ఊరుకో. చూడు పిల్ల, వీడి దగ్గర కత్తులు కొరడాలు ఉంటాయి. వీడు కొడతాడు, చాకుతో పొడుస్తాడు. మన గొడవెందుకు? మాట వింటే మంచిగా చూస్తారు. ఏయ్ వెళతావా లేదా? అనాథరండి, అమ్మా నాన్న లేరండి, నాకు భయంగా ఉందండి. ఇటువంటి నాకు తెలియదండి. భయం ఎందుకు? అంతా పెళ్లి జరిగినట్టే జరుగుతుంది. అసలు పెళ్ళే అనుకో, అంతే. లోపల స్వీట్లు, పాలు, పండ్లు, కోరిన తిండి అన్నీ ఉంటాయి. అక్కడ నిన్ను ప్రేమించిన ఒక అబ్బాయి ఉంటాడు. అక్కడ ఎందుకున్నాడు? నీకోసమే. నన్ను అతనికి అమ్మేశారా మా నాన్నలాగా? అమ్మలేదమ్మా, మాతోనే ఉంటావు, ఎక్కడికి వెళ్ళవు. కానీ గదిలోకి వెళ్ళమ్మా. నేను వెళ్ళను, నన్ను వదిలిపెట్టండి. అంట్లు తోముతాను, బట్టలు ఉతుకుతాను, పరువులు మోస్తాను. కూలి డబ్బులు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, కానీ నేను అలా వెళ్ళను. చెబుతుంటే ఏంటే మితిమీరిపోతున్నావు? అమ్మా బొమ్మ అని చెప్తుంటే వినవేంటే? వదలండి, వదిలిపెట్టండి. మీ కాళ్ళు మొక్కుతాను. ఇంటి పని, వంట పని అన్ని చేస్తాను, ఈ పని చెయ్యను. ఏమండి, దండం పెడతానండి, వదిలండి. పాట పాడతానండి, వదిలేయండి. పాడతానండి, బాగా పాడతాను. కాలువై కన్నీరు కార, కళ్ళపై రెండు చేతులాడ, ఎక్కి ఎక్కి ఏడ్వనది ఎలా? ఓ పాల బుగ్గల చితగాడా, పాలకాపు నిన్నే కొట్టాడా? ఏం చేద్దాం శంకర్? మనమే ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కొంటాం? మహిళా మండలికి వెళ్దాం బావా. డిపార్ట్మెంట్ లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పార్టీ వాళ్ళకి చెప్దాం. ఎంక్వైరీ చేశా, వీడు ఆ పార్టీలోనే తిరుగుతాడట. లేకపోతే మనమే కత్తి పట్టుకుందాం, యాసిడ్ బాటిల్స్ తీసుకుందాం. మనం అటువంటి సంస్కారంలో పెరగలేదు. కానీ భార్యను అనుమానించడం, కొట్టడం మాత్రం మీ సంస్కారం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? నువ్వు మాట్లాడేదేంటి? నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. పల్లెటూళ్ళు అయితే ఇలా జరిగేది కాదు. 10 మంది సాయానికి వచ్చేవాడు, వీడి కాళ్ళు చెయ్యి విరిచేసేవారు. పల్లెటూళ్ళు అంతే. అక్క అక్క, ఇప్పుడే వెళ్ళిపోదాం. మరి చదువు? నాకేం వద్దు బావా, మీరు కూడా వచ్చేయండి, అక్కడే ఉందాం. ఉద్యోగం? మీరు వచ్చిపోతూ ఉండొచ్చు,
సీజన్ టికెట్ తీసుకుంటే రావచ్చుగా. నువ్వు చదువు ఆపేస్తావా? హాస్టల్లో ఉంటాను బావా. ఆ మీనాన్ని రేపు చేసింది హాస్టల్లోనేగా. మరేం చేద్దాం అక్క, వెళ్ళిపోదాం. వద్దు, నాకు చాలా భయంగా ఉంది. సరే సరే సరే, త్వరగా బట్టలు సర్దండి. సర్దే లోపల వాడు వచ్చేస్తాడు శంకర్. అమ్మా, పోనీ మీరు వెళ్ళిపోండి, బట్టలు నేను తీసుకొని వస్తాను, మీరు వెళ్ళండి. అదే మంచిది. అక్క రావి, త్వరగా త్వరగా వెళ్దాం. వెళ్ళు. ఏంటది, నువ్వేమన్నా దుర్గా భవాని అనుకుంటున్నావా? ఆ ఆయుధాలు నా దగ్గర ఉంటేనా? చెప్పండి, ఏం నిర్ణయించారు? ఎవరా నువ్వు? నేను యాక్షన్ లో ఉన్నా, నోరు జారొద్దు. వెళ్ళరా బయటికి. బావా, కత్తి కత్తి బావా. మా ఆయన్ని పొడుస్తావా? తరువాత లెక్క చేసేది ఉండదు. ముందే చెప్పాను, నువ్వు కూడా నీ మొగుడు దగ్గరికి పో. ఇష్టం లేదంటే భూమి మీద కూడా ఉంచను. ఎవడో ఒకటి చేసుకోవాలిగా. నేనే మొగుడిని అవుతానన్నా ఒప్పుకోలేదు. బస్ లైఫ్ మిస్ అయ్యారు. లేడీస్ కి మీకు ఎంత పొగరు. కూర్చో అంటే కూర్చోవాలి, లే అంటే లేవాలి. అనవసరంగా చచ్చారు. ఏయ్ రావే నల్లి రా. ఏయ్ ఆగు, చంపేస్తా నిన్ను. ఆగు, ఎక్కడికి పరిగెడతావే? ఆగు ఆగు, ఆగమన్నా, ఆగు. చెప్పు కింద పువ్వులం మేము, చివిమేసిన బతుకులే మావి. చెప్పు కింద పువ్వులం మేము, చివిమేసిన బతుకులే మావి. కలలు గన్న కన్యలం, కల్లలైన ఆశలం. కలలు గన్న కన్యలం, కల్లలైన ఆశలం. కడతేరిన జీవులం, విధి రాసిన రాతలం. అమ్మలారా అయ్యలారా, కరుణ కాస్త చూపండి. చూచితిరా తండ్రి ఈ మారణకాండ? నా మనసును వికలం చేసావు తనయ్యా. స్త్రీ పాతకంతో లోకమే వికలమగుతున్నది తండ్రి. పుత్ర నారద, మగవాడు మాత్సర్యంతో అసురుడుగా మారుతున్నాడు. స్త్రీలందరూ నశించిపోతే సంసారం ఎవరితో చేస్తాడు? స్త్రీ జాతిని బాధించిన శాపం ప్రతి సృష్టిని అడ్డుకుంటుంది. సంతాన విహీనులవుతారు. సంతోష సౌఖ్యాలను పోగొట్టుకుంటున్నారు నారద. వాస్తవం వక్కాణించారు తండ్రి. శక్తినిచ్చేది ఎవరు? పార్వతీమాత. ధనధాన్యములిచ్చేది మహాలక్ష్మి మాత. జ్ఞానము ప్రసాదించేది నా తల్లి సరస్వతి మాత. మేము కేవలం పాలకులం మాత్రమే. చనుబాలు తాపి బ్రతికించేది అమ్మ. అమ్మలంతా ఆడవారే. ఆలిగా వచ్చి సంతతినిచ్చేది స్త్రీయే. స్త్రీలు లేని లోకం సృష్టించుకోవాలని మగవారి కోరిక కాబోలు. ఆ లోకం ఎలా ఉంటుందో మనము చూద్దాం. చూసేదేముంది తండ్రి, శస్త్రచికిత్స చేయించుకొని స్త్రీగా మారవచ్చునేమో కాని ప్రతి సృష్టి ఉండదుగా. పిల్లలు కనలేరు గదా. మానవలోకం ఇంతటితో అంతమే తండ్రి.